'నవీన్ చంద్ర' మెయిన్ లీడ్‌గా చేసిన 'షో టైమ్' అనే సినిమా సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో ఫ్యామిలీ వాళ్ళు అనుకోకుండా పోలీసులతో గొడవ పడతారు. అలా గొడవ పడిన మరుసటి మార్నింగ్ హీరో ఫ్యామిలీలో ఒకరు అనుకోకుండా ఒక మర్డర్ చేస్తారు. ఇదంతా ఎలా జరిగింది? తర్వాత ఏమైంది? అనేదే ఈ సినిమా. ఈ సినిమా అంతా కూడా ఒకే ఇంట్లో జరుగుతా ఉంటది. అలానే సినిమా స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటుంది. సినిమాని స్టార్ట్ చేయడం సింపుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా బానే స్టార్ట్ చేశారు. ఇంక తర్వాత మెల్లగా మూడ్‌ని సెట్ చేసి, ఆ పాయింట్ వరకు కూడా బాగానే తీసుకెళ్లారు. ఇంకా పాయింట్ దగ్గరికెళ్ళాక, మర్డర్ జరిగిపోయాక, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ, ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉండే ప్రాసెస్‌ని చాలా ఎక్కువ సేపు చూపించేసారనిపించింది. దానివల్ల అక్కడ సినిమా ల్యాగ్ అయిన ఫీలింగొచ్చింది. అసలు సినిమా నెక్స్ట్ స్టెప్‌కి ఎప్పుడు ఎళ్తదని వెయిట్ చేస్తూ ఆ సీన్స్ అన్ని చూడాల్సొచ్చింది. ఇంక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా సింపుల్‌గానే ఉంది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో ఇంత సీరియస్‌గా ఉన్న ఈ పాయింట్‌లోకి నరేష్ గారి క్యారెక్టర్‌ని తీసుకొచ్చి ఫన్ అయితే చేశారు. ఆ ఫన్ అయితే సినిమాలో చాలా వరకు బాగానే వర్కౌట్ అయింది. కాకపోతే నరేష్ గారి క్యారెక్టర్ అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం అనేది మాత్రం అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే హీరో ఫ్యామిలీతో అతనికి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు అతను ఎందుకు అంతలా భయపడుతున్నాడనే విషయం అర్థం కాలేదు. అది పక్కన పెట్టేసి చూస్తే ఆయన ఉన్న సీన్స్ అన్నీ ఫన్నీగా బానే ఉన్నాయి. అలాగే సీన్స్‌లో సస్పెన్స్‌ని కూడా బానే మెయింటైన్ చేశారు. ఇంక సినిమాలో వీళ్ళు బయటపడాలంటే ఇలా జరిగితే తప్ప వీళ్ళు బయటపడలేరు అన్నట్టుగా ఉంటది. అలా అనుకున్నట్టుగా సినిమాలో కూడా అదే జరిగింది. కాకపోతే అది కొంచెం వింతగా అనిపిస్తది. ఇంక సినిమాకిచ్చిన ఎండింగ్ అయితే బావుంది. ఇంక సినిమాలో హీరోయిన్‌గా చేసిన ఆవిడ పెర్ఫార్మన్స్, నరేష్ గారి పెర్ఫార్మన్స్ అయితే బాగా అనిపిచ్చాయి. అలాగే నవీన్ చంద్ర కూడా క్యారెక్టర్‌లో బానే చేశాడు కానీ, ఆయనకి సినిమాలో ఎక్కువగా యాడ్ చేయడానికి స్కోప్ లేదేమో అనిపిచ్చింది. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్‌గా సినిమా కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిచ్చినా, సినిమా లెంత్ తక్కువే ఉంటుంది. అలాగే సినిమాలో సస్పెన్సు, ఫన్ను బానే వర్కౌట్ అయ్యాయి కాబట్టి, ఈ సినిమాని ఎలాంటి డౌట్ లేకుండా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి, ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.